ఇంకా బిగ్ బాస్ థర్డ్ వీక్ ఎలిమినేషన్ అయితే సండే అంటే రేపు అయితే జరగబోతుందనే చెప్పాలి. ఇంకా ఆ ఎలిమినేషన్స్లో ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారో ఈ వీడియోలో చెప్తాను. అండ్ ఇవాళ సాటర్డే ఎపిసోడ్లో మ్యాక్సిమం ఎవరిని సేవ్ చేయలేదు నాగార్జున గారు. ఇంకా సాటర్డే ప్రోమో గురించి మాట్లాడుకుంటే లేదంటే సాటర్డే ఎపిసోడ్ గురించి మాట్లాడుకుంటే సాటర్డే ఎపిసోడ్లో అయితే నాగమణికంఠని ఒక రేంజ్లో తిట్టారు నాగార్జున గారు. ఎందుకంటే నాగమణికంఠ వల్లనే హౌస్లో గొడవలు ఎక్కువవుతున్నాయని కూడా నాగమణికంఠని అయితే నాగార్జున గారు తిట్టడం జరిగింది. ఎందుకంటే విష్ణుప్రియ ఇంకా వేరే వాళ్ళ మధ్యలో ఉన్న గొడవని ఈయన వెళ్ళి గెలికి ఇంకా పెద్ద చేసినందుకు ఈయనను కూడా చాలా తిట్టడం జరిగింది. ఎందుకంటే నాగమణికంఠ ఉన్న జాగాలో ఉంటలే, నీకు అసలు సెల్ఫ్ రియలైజేషన్ అనేదే లేదు, నీకు అసలు ఎలా బిహేవ్ చేయాలో కూడా తెలియదు అంటూ చాలా తిట్టాడు. ఇంకా అది పక్కన పెడితే ప్రేరణను కూడా చాలా తిట్టాడు. ఇంకా గర్ల్స్ అందరికీ ఒకటి అన్నారు, మీకు అసలు పద్ధతి ఏం లేదు, మగ్గుల కాడ ఆడ కొట్టుకునేటట్టు కొట్లాడుకుంటారు, అసలు ఏ పద్ధతితోనే వచ్చారు వీడికి అని అయితే నాగార్జున గారు అయితే గర్ల్స్కి అంటే మెయిన్గా ప్రేరణకైతే అనడం జరిగింది. ఇంకా ఎలిమినేషన్ గురించి మాట్లాడుకుంటే అయితే ఫస్ట్ వీక్లో అయితే బేబక్క ఎలిమినేట్ అవ్వడం జరిగింది. సెకండ్ వీక్లో శేఖర్ భాష, యాక్చువల్లీ సెకండ్ వీక్లో పృథ్వీరాజ్ ఎలిమినేట్ అవుతుండే, బట్ సెకండ్ వీక్లో పృథ్వీరాజ్కి లాస్ట్ మూమెంట్లో చాలా హై ఓట్స్ వచ్చాయి. ఇంకా దానివల్ల అయితే శేఖర్ భాష అయితే ఎలిమినేట్ అవ్వడం జరిగింది. ఇంకా థర్డ్ వీక్ గురించి మాట్లాడితే థర్డ్ వీక్లో అయితే డేంజర్ జోన్లో ఇద్దరు ఉండే, అభయ్ నవీన్ ఇంకా పృథ్వీరాజ్, వీళ్ళిద్దరు అయితే డేంజర్ జోన్లో ఉండే, వీళ్ళిద్దరికైతే చాలా క్లోజ్గా ఉండే అనమాట ఓటింగ్ అనేది. అండ్ లాస్ట్కి అయితే అభయ్ నవీన్ అయితే ఎలిమినేట్ అవ్వడం జరిగింది. అవును, ఈ వీక్ అయితే అభయ్ నవీన్ అయితే ఎలిమినేట్ అవుతున్నాడు. దీనిపైన మీ ఒపీనియన్ ఏంది? ఎందుకంటే అభయ్ నవీన్ అంత మంచి సినిమా యాక్టర్, పెళ్లి చూపులు అనే మూవీలో అంత ఫేమ్ వచ్చిన యాక్టర్ ఇంత ఎలిమినేట్ అవ్వడం అనేది కొంచెం షాకింగ్గా అనే చెప్పాలి. ఎందుకంటే తనకి అంత ఫేమ్ ఉన్నా కూడా, వేరే వాళ్ళకి అంత ఫేమ్ లేకున్నా కూడా ఈయన ఇంత జల్దీ ఎలిమినేట్ అవ్వడం చాలామందికి షాకింగ్గానే చెప్పాలి. ఇంకా ఈయన ఎలిమినేట్ అవ్వడానికి రీజన్ మెయిన్గా ఏంది అంటే, ఈయన ఎలిమినేట్ అవ్వడానికి రీజన్ ఆయన అయితే ఓకే బిగ్ బాస్ని తిడుతున్నాడు, బిగ్ బాస్ రూల్స్నే అగెయిన్స్ట్గా చెప్తున్నాడు. అంటే సైకో బాసా బిగ్ బాసా అంటూ, ఇంకా బిగ్ బాస్ పెట్టే రూల్స్ సైకో రూల్స్ అట్లాంటివి అంటూ బిగ్ బాస్కి అగెయిన్స్ట్గా పెడుతున్నారు. ఇంకా ఆడియన్స్కి అయితే అదైతే నచ్చలే అని చెప్పాలి. ఎందుకంటే ఆ హౌస్ మొత్తాన్ని నడిపించేదే బిగ్ బాస్. అలాంటి బిగ్ బాస్ని అయితే అభయ్ నవీన్ అయితే తిట్టడం జరిగింది. ఇంకా అలా తిట్టడం కూడా చాలా తప్పు. అది ఆడియన్స్కి నచ్చకపోవడం వల్ల అభయ్ నవీన్ అయితే ఎలిమినేట్ అవ్వడం జరిగింది. ఇది ఒక రీజన్. ఇంకా అదే కాకుండా అభయ్ నవీన్ పెద్దగా ఏం ఎక్కువ గేమ్స్ ఆడతలేడు. అలానే మొన్న క్లాన్కి చీఫ్ ఉన్నా కూడా ఆ క్లాన్ని గెలిపించలేకపోయిండు. అసలు తన ఆడకముందుకే వేరే తన హౌస్మేట్స్ పైన తోసేయడం జరిగింది, వాళ్ళు ఆడతలేరు అని. ఇలా అయితే కొన్ని చిన్న మిస్టేక్స్ వల్ల అయితే తనైతే ఎలిమినేట్ అవ్వడం జరిగింది. మీరేమనుకుంటున్నారు? అతను ఎలిమినేట్ అవ్వడం కరెక్టా రాంగా కామెంట్ చేసి తెలియజేయండి.